బిడ్డలు పుట్టడానికి ఆధారమైన రేతస్సును నేలన జారవిడ్చడం వృధాగా దేవుని దృష్టిలో బహు ఘోరమైన పాపం. ఈరోజు ఎంతమంది అండి తమ తమ శరీరాలను ప్రేరేపించుకుంటూ పాపిష్టి తలంపులతో, పాపిష్టి ఆలోచనలతో తమ శరీరాలను ప్రేరేపించుకుంటూ స్వతహా స్వయం తృప్తితో పొంది రతస్సును నేలను జారవిడిచేవారు ఎంతమంది మూర్ఖులు లేరండి. జాగ్రత్త, దేవుని దృష్టిలో అది చాలా ఘోరమైన పాపం. కొంతమంది ఇంట్లో భార్యలు ఉండగానే పరాయి స్త్రీల వద్దకు వెళ్ళి పిల్లలకు పుట్టడానికి ఆధారమైన బంగారం కంటే విలువైన దాన్ని వృధా చేస్తున్నారు. అదండి వీర్యాన్ని. ఆ వీర్యాన్ని వేస్ట్గా నేలన జారి విడుస్తున్నారు. విడిచేవారు ఎంతమంది లేరు. టెక్నిక్స్ పిల్లలు పుట్టకుండా టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు. జాగ్రత్త, దేవుడు కూడా టెక్నిక్స్ నీపై ఉపయోగిస్తే నువ్వు బ్రతకలేవు. ఇప్పటివరకు ఒకవేళ నీ శరీరాన్ని ప్రేరేపించుకుంటూ పాపిష్టి ఆలోచనలతో, పాపిష్టి తలంపులతో, పాపిష్టి బోధుబొమ్మలు చూసుకుంటూ, పాపిష్టి సినిమాలు చూసుకుంటూ, సినిమా థియేటర్లో కావచ్చు, పాపిష్టి బహిరంగ ప్రదేశాల్లో కావచ్చు, అరణ్య ప్రదేశాల్లో కావచ్చు, ఎవరు ఏకాంతమైన ప్రదేశాల్లో కావచ్చు, నీకు స్వతహా నీ శరీరాన్ని పాపిష్టి కోరికలతో ప్రేరేపించుకుంటూ నీవు పాపం చేస్తున్నట్లయితే రేతస్సును, పిల్లలకు పుట్టడానికి ఆధారమైన రేతస్సును నీవు నేలను జారి విడుస్తూ దాన్ని వేస్ట్ చేస్తున్నావంటే దేవుని దృష్టిలో బహుఘోరమైన పాపం చేస్తున్నావని అర్థం. ఈరోజు ఎంతమంది అండి అమ్మాయిలు లేరా పాపిష్టి ఆలోచనలతో రేతస్సును నేలను జారి విడిచేవాళ్ళు, వృధా చేసేవారు ఎంతమంది అమ్మాయిలు లేరండి. ఆయా పరికరాలతో స్వయం తృప్తి పొందేవాళ్ళు ఎంతమంది లేరండి. చాలా జాగ్రత్త. అయ్యే నీ మెడకు ఉచ్చులా మెలుసుకుపోతాయి. జాగ్రత్త. బైబిల్లో లిఖింపబడిందండి దీని గురించి. రేతస్సును జారవిడిచిన వాళ్ళు ఏమైపోయారండి బైబిల్లో.